హలో, నమస్తే. వెల్కమ్ టు ఇట్లు ప్రేమతో ఎపిసోడ్ 6. అతను అక్కడే ఉన్న ఒక ఫార్మా కంపెనీ ఓనర్ కొడుకు. ఆ ఫార్మా కంపెనీ ఓనర్ చాలా మంచివాడు. ప్రజలకు చాలా సహాయం చేసేవాడు. అన్వకు కూడా అతనిపై నమ్మకం ఉంది. అతని కొడుకు ఇలా ఎందుకు చేస్తున్నాడు అనేది అర్థం కాక చూస్తున్నాడు. అతని కొడుకు అయినటువంటి ఆ వ్యక్తి ల్యాప్టాప్ స్క్రీన్పై కనబడుతున్నాడు. వాణ్ణి చూస్తూ అన్వ విక్రమ్ అని అంటున్నాడు. అతను అన్వకు పరిచయస్తుడు. ఆ ఫార్మా కంపెనీ ఓనర్ కారణంగా అతను ఒక మెడిసిన్ సైంటిస్ట్. ప్రజలకు వ్యాధిపై మందుని కనిపెట్టి మంచి పేరు తెచ్చుకోవాలని, ప్రజల ప్రాణాలు కాపాడాలని ప్రయోగాలు చేస్తున్నాను అని గతంలో అన్వతో చెప్పి ఉన్నాడు. అన్వ అదంతా ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాడు. ఇక స్క్రీన్పై ఆ అమ్మాయిలు అతనితో, నమస్తే సార్, మేము ఇక్కడ పనికి చేరాం అని అంటున్నారు. అవును, మా వాళ్ళు చెప్పారు. ఇదిగో మీకు ఇంతకుముందు మా వాళ్ళు సగం డబ్బు అందించారు కదా, ఇదిగో మిగతా సగం డబ్బు. ఈ డబ్బును మీ ఇంటికి చేర్చి మీకు కావలసిన ముఖ్యమైన వాటిని, మీ బట్టలను తీసుకొని రేపటికంతా ఇక్కడ మీరుండాలి అని చెప్పి మీరు ఇక్కడ పనికి చేరినట్టు ఎవరికి చెప్పకూడదు. ఎందుకు సార్? ఎందుకంటే నేను జీతం ఎక్కువగా ఇస్తున్నానని, ఇంకెవరైనా మాకు ఇక్కడ పని ఇప్పించమని మీపై కానీ మాపై కానీ ఒత్తిడి తేవచ్చు. అయినా మీకు ఇక్కడ ప్రశ్నలు వేసే టైం ఉండదు, నాకు సమాధానాలు చెప్పే టైం అంతకన్నా ఉండదు. మీరు రేపు ఈవినింగ్ కల్లా ఇక్కడ ఉండాలి. ఇదే మీరు అని చెప్పి వెళ్ళిపోయాడు విక్రమ్. సరే, అతను తిరిగి మరుసటి రోజు ఆ అమ్మాయిలు విక్రమ్ చెప్పినట్టుగానే ఆ స్థావరానికి చేరుకున్నారు. దారిలో ఆ అమ్మాయిలు కెమెరాతో మాట్లాడుతూ, చూడండి, మేము మా ప్రాణాలను అడ్డుపెట్టి ఈ సాహసాన్ని చేస్తున్నాం. లోపలికి వెళ్ళాక మాకు ఏమైనా జరిగితే కనీసం ఏదో ఒక నాటికైనా ఈ కెమెరాల గుండా ఇక్కడ జరిగే అన్యాయం బయటపడుతుందని నమ్మకంతో మేము ఇలా చేస్తున్నాం. వీలైనంత వరకు మీకు సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తాం. మాకు ఏదైనా జరిగి కెమెరాలు మరి ఎవరికైనా దొరికితే దయచేసి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం అంటూ ఆ కెమెరాస్ని తిరిగి వాళ్ళ డ్రెస్సులకు బటన్స్లో సెట్ చేసుకొని వెళ్తున్నారు. వాళ్ళకని చూపిన ఆ గదిలో వెళ్ళారు. గది నిశ్శబ్దంగా ఉంది. గది ముందు వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు అక్కడ లేదు. ఆ బెడ్ ఖాళీగా ఉంది. ఆ అమ్మాయిలు గదిలోకి రాగానే ఓ నలుగురు గబగబా లోపలికి వచ్చి వాళ్లను మంచంపై కూర్చోమని వాళ్ళ నుండి బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకుంటున్నారు అని అమ్మాయిలు అడుగుతున్నారు. మేము మీకు జీతాలిచ్చింది ప్రశ్నలు వేయమని కాదు, ఇక్కడ మౌనంగా ఉండటమే మీ పని అని గట్టిగా చెప్పారు. మరో గంటకు వచ్చి మళ్ళీ బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నారు. మరో గంట తర్వాత విక్రమ్ నలుగురిని వెంటబెట్టుకొని వచ్చి ఆ అమ్మాయిలకు నలుగురికి ఇంజెక్షన్స్ ఇప్పించారు. ఎందుకు ఇలా చేస్తున్నారు అని ఆ అమ్మాయిలు అడిగారు. ఇక్కడ మీకు మాట్లాడే అధికారం లేదు అంటూ వెళ్ళిపోయాడు విక్రమ్. ఇంజెక్షన్స్ ఇచ్చిన గంటకు వాళ్ళ ఒళ్ళు బరువుగా అనిపిస్తూ ఉంది. తల నొప్పిగా అనిపిస్తుంది. ఒళ్ళంట దద్దుర్లు, అలర్జీల మంటలు ఏర్పడుతున్నాయి. వాటి దాటి తట్టుకోలేకున్నారు. కళ్ళ వెంట నీరొస్తుంది. ఇప్పుడు మీకు ఎలా ఉంది అని అడుగుతున్నాడు విక్రమ్. ఆ అమ్మాయిలు వాళ్ళ పరిస్థితిని వివరిస్తున్నారు. విక్రమ్ కొన్ని ఇంజెక్షన్స్ తెచ్చి వాళ్లకు ఎక్కించాడు. అలా 2 రోజుల వరకు ఏవో ఇంజెక్షన్స్, మందులు వాళ్లకు ఇప్పిస్తూ ఉన్నాడు. 3వ రోజుకు ఆ ఇబ్బంది వాళ్లకు తగ్గిందనిపించింది. కానీ వాళ్ళు చాలా నీరసపడిపోయింది. అలా జరిగిన 4 రోజులకు మళ్ళీ విక్రమ్ వాళ్లకు ఇంజెక్షన్స్ చేస్తున్నాడు. ఈసారి వాళ్లకు విపరీతమైన కాళ్ళు చేతులు నొప్పులు రావడం మొదలైంది. తల తిరిగిపోతోంది. శ్వాస ఆడనట్టుంది. మళ్ళీ ఆ అమ్మాయిలకు
ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాడు విక్రమ్. వివిధ రకాల మందుల ఎక్స్పెరిమెంట్స్తో ఆ నొప్పుల దాటిని తట్టుకోలేక ఆ అమ్మాయిలు కొంత శక్తి కోల్పోగానే మనం ఎలాగో ప్రాణంపై ఆశ వదిలి ఇక్కడికి వచ్చాం. కానీ ఇక్కడున్న నిజాన్ని బయటకు తెలియజేయకుండా చనిపోతే ఫలితం ఉండదు. ముందు మన దగ్గర ఉన్న ఈ కెమెరాస్ను బయటకు పంపే మార్గం చూడాలి. ఇవి ఎవరికైనా చిక్కితే ప్రయోజనం ఉండొచ్చు. మనం ఎలాగో వీళ్లకు బలి కావాల్సిందే అని అనుకొని వీలు చూసుకొని వాటంగా అక్కడి నుండి తప్పించుకుంటూ ఉన్నారు. ఆ భవంతి బయటకు రాగానే వాళ్ళని తరుముతూ వస్తున్నారు ఓ 10 మంది రౌడీలు. వాళ్లను చూసి భయంతో పరుగులు పెడుతున్నారు ఆ 4 అమ్మాయిలు. మనం చనిపోయినా పర్వాలేదు, కానీ ఆధారాలు ప్రపంచానికి చిక్కి నిజం బయటపడాలన్నది వాళ్ళ చివరి కోరిక. అలా పరుగు పెడుతున్నప్పుడు ఒకడు వాడి చేతిలోని దొడ్డుకర్రను విసిరేశాడు. అది ఆ 4 అమ్మాయిల్లో ఒకరి తలను తగిలింది. ఆ అమ్మాయి తూలి కింద పడిపోయింది. మిగిలిన 3 ఆ అమ్మాయిని పైకి లేపి పరిగెత్తమని లాక్కుని వెళుతున్నారు. ఓ చోట చెట్లు గుబురుగా ఉన్న ప్రాంతంలో నక్కి కూర్చున్నారు. ఇక వాళ్లకు మనం దొరికిపోతాం, సాక్ష్యాలన్నా దాచిపెట్టాలి, ఏదో ఒక నాటికి అవి బయట పడకపోవు, న్యాయం జరక్కపోదు అనుకొని అటు ఇటు చూస్తూ గాలికి కొట్టుకుని వచ్చిన కవర్ను అందుకొని వాళ్ళు అక్కడి నుండి పారిపోయి వచ్చేటప్పుడు తెచ్చుకున్న కొన్ని మందులను అందులో వేశారు. వాళ్ళ కెమెరాలు ఉన్న ఆ చిప్పును తీసి అందులో వేయడానికి ఓపెన్ చేస్తున్నారు. అంతటితో ఆ దృశ్యం ఆగిపోయింది. ఆ దృశ్యాన్ని చూసిన అన్వా, అంటే వాళ్ళు ఇవన్నీ ఈ కవర్లో దాచి అక్కడ పూడ్చి పెట్టబడి మనకు దొరికాయి అంటే ఆ టైంలోనే ఆ 4 అమ్మాయిలను వాళ్ళు అంతం చేసి ఉంటారు అని నిర్ధారణకు వచ్చాడు అన్వా. పక్కా సాక్ష్యం ఉండడంతో విక్రమ్ అరెస్ట్ చేయడానికి అని బయలుదేరాడు నేరుగా. విక్రమ్ ఇంటికి చేరుకొని అతని తండ్రి పరిచయస్తుడు కాబట్టి ముందుగా అతనికి ఆ విషయం చెప్పి ఆ సాక్ష్యాన్ని కూడా చూపించాడు అతను. మనస్ఫూర్తిగా బాధపడుతూ తన కొడుకు అటువంటి వాడని తనకు తెలియదని, వాడికి నువ్వు ఎటువంటి శిక్ష అయినా విధించుకోవచ్చని, ఈ క్షణం నుండి వాడు నా కొడుకే కాదని బాధతో ఆ బంధాన్ని తెంచేసుకున్నాడు. క్షణం ఆలోచించకుండా అన్వా వాడిని కొట్టుకుంటూ తీసుకుని వెళ్ళి అరెస్ట్ చేశాడు. కొద్ది రోజులు జైల్లో పెట్టించాడు. ఆ విషయమై కోర్టులో విచారణ జరుగుతూ ఉంది. ఆ టైంలో అన్వా టీంలో ఒకరి సహాయంతో విక్రమ్ తప్పించుకున్నాడు. అలా విక్రమ్ తప్పించుకోవడానికి కారణమైన ఆ వ్యక్తి తను బయటపడకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నాడు. అయినా అన్వా కనిపెట్టేశాడు. వాడికి తగిన శిక్ష విధించి ఉద్యోగం నుండి తీసివేయించి డిపార్ట్మెంట్లో అందరి చేత తలా ఓ మాట అనిపించాడు. తనకు అంత అవమానం చేశాడన్న కారణంతో వాడు కూడా అన్వాపై పగ పెంచేసుకున్నాడు. వాడే యుగంధర్. వాడు విక్రమ్ను తప్పించినప్పుడు వాడు తీసుకున్న జాగ్రత్తల వల్ల యుగంధర్ యామరపాటుల్లో ఉన్నప్పుడు విక్రమ్ పారిపోయేటట్టుగా ఉండటం వల్ల అన్వా కఠిన శిక్ష విధించలేకపోయాడు. అందుకే వాడు ఇప్పుడు బయట తిరుగుతూ ఉన్నాడు. అలా అన్వా వల్ల జరిగినందుకు గాను పగ పెంచుకున్నాడు. అన్వా యుగంధర్ దగ్గరున్న రాగను ఎలా కాపాడుకోనున్నాడో తెలుసుకుందాం. విధి నిర్వహణ, ప్రేమల మధ్య సాగుతూ ఉన్న ఇట్లు ప్రేమతో త్రికోణ ప్రేమ కథపై మీ అభిప్రాయాన్ని కోరుతూ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.